ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వినూత్న వ్యూహాలతో సంపదను పెంచుకున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 2025లో 3028కి పెరగడం ఇందుకు నిదర్శనం. వీరి మొత్తం సంపద విలువ 16.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. 2025 జూలైకు సంబంధించి ఫోర్బ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ ప్రపంచ అగ్రగామి కుబేరుడుగా కొనసాగుతున్నారు. అయితే ఈ ఏడాది జూన్తో పోలిస్తే ఆయన సంపద విలువ $407 బిలియన్, 34.6 లక్షల కోట్లకు పరిమితమైంది. 2024 మేలో 400 బిలియన్ల మైలురాయిని అధిగమించిన తొలి కుబేరుడిగా నిలిచినప్పటికీ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఒరాకిల్ సహా వ్యవస్థాపకులు లారీ ఎలిసన్ 4వ స్థానం నుండి 2వ స్థానానికి ఎదిగారు. జూన్తో పోలిస్తే ఒరాకిల్ షేరు 32% రాణించడంతో $56 బిలియన్ జత చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ ఎన్విడియాకు CEO సహ వ్యవస్థాపకులుగా ఉన్న జెన్స్క్ హువాంగ్ సంపద విలువ $20 బిలియన్ పెరగడంతో 11వ స్థానం నుండి 10వ స్థానానికి చేరారు. అగ్రగామి 10 నుండి కుబేరుల సంపద విలువ జూన్ 1తో పోలిస్తే $100 బిలియన్ అధికమై $2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. వీరిలో బెర్నాల్డ్ అల్నాట్ మినహా ఇతరులంతా అమెరికన్లే. తన సంపద విలువ 7 రోజుల్లోనే దాదాపు 30% తగ్గి $124 బిలియన్ పరిమితం కావడం వల్ల అగ్రగామి 10 మంది కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ కు స్థానం దక్కలేదు. తన సంపదలో అత్యధిక భాగాన్ని గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాబోయే 2 దశాబ్దాల్లో దాతృత్వ కార్యక్రమాలకే వెచ్చిస్తానని బిల్ గేట్స్ తెలిపారు. 15వ స్థానంలో ముఖేష్ దాదాపు $116 బిలియన్ సంపదతో ప్రపంచ కుబేరుల్లో 15వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు. $100 బిలియన్ క్లబ్లో ఉన్న ఏకైక ఆసియావాసి ఈయనే.